ఏం జరుగుతుంది? ఆఫ్టర్ 1 వీక్ అంటే ఇది ఒక్కటే ఉంది తీసుకెళ్ళాలి, ఇంకేది తీసుకోవద్దు అంటే నేను ఇది తీసుకుంటా. లాట్ ఆఫ్ మెమరీస్ ఫర్ us. ఏడు విరిగినావు సారు రెగ్యులర్గా కాదా? అవన్నీ చూపిస్తాను. బట్ ఫస్ట్ టుడే ఇస్ ఫ్రైడే. ఎవ్రీ ఫ్రైడే నాకు ఫాస్టింగ్ అండ్ తలస్నానం చేస్తా. దానికి ముందు ఆయిల్ పెట్టుకుంటా. సో యూజువల్గా అయితే ముందు నైట్ పెట్టుకుంటాను. తలకి ఒకటి కొనుక్కున్నాను అనమాట, అది పెట్టుకొని పడుకుంటా. ప్లస్ పిల్లో షీట్ కూడా మార్చేస్తా. ఇది పెట్టుకున్నా ఎక్స్ట్రా కొంచెం అంటుతుంది అని చెప్పేసి అలా ముందు నైటే పెట్టుకుంటా. బట్ నాకేమనిపించింది అంటే, సో కశ్వికి చిన్నప్పుడు కోకోనట్ ఆయిల్ పడలేదు, అలా కోకోనట్ ఆయిల్ పడదు అన్న థాట్ కూడా మాకు రాలేదు. తను గోకుతా ఉండి జుట్టు ఊసిపోతూ ఉంటే మొత్తం జుట్టు ఊసిపోయింది, క్రాడల్ క్యాప్ అయింది. పడదేమో అనిపించి ఆయిల్ మార్చాము. ఆయిల్ మార్చి తనకు అది కంటిన్యూ చేస్తున్నాం. తర్వాత లేటర్ మళ్ళీ ఒక 2 years ప్లస్ అయ్యాక మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసినాం. కానీ ఆఫ్టర్ దాట్ కొన్ని డేస్ అయినప్పటి నుంచి తనకు మళ్ళీ ఈ కోల్డ్ కండిషన్ స్టార్ట్ అయింది. ఇదేమో అన్న ఆలోచనతో తనకు పెట్టడం ఆపేసా. తర్వాత లేటర్ ఆన్ నేను పెట్టుకొని తన పక్కన పడుకుంటే కూడా ఆడే తను ఎక్కువ ఇబ్బంది పడ్డట్టు అనిపిస్తుంది అనమాట. ఇట్ ఆల్ కుడ్ బీ ఇన్ మై మైండ్. ప్రతి చిన్న అయ్యుండొచ్చుని ఆలోచించుకోవాల్సి వస్తుంది అన్నట్టు. సో అందుకనే నేనైతే నైట్ ఆయిల్ పెట్టుకోవడం ఆపేసాను, ఎందుకంటే తను పక్కన పడుకోవాలి అని. మార్నింగే లేచాక పెట్టుకుంటున్నా. ఒక గంట సేపు ఉంచుకొని స్నానం చేస్తా. అండ్ ఆల్సో కశ్వికి కూడా ఆయిల్ పెట్టాను. ఈ ఆయిల్ వాడుతున్నా కరెంట్లీ కశ్వికి. లిటరల్ ఆలివ్ ఆయిల్ వాడుతున్నా తనకి హెయిర్కి. ఈ గంట ఆయిల్ పెట్టుకున్న గంటలోపు వీ హ్యావ్ టు డూ సంథింగ్ చేయాలి, ఇంట్లో పనులు అవి. సో లెట్స్ గో. ఈ విషయంలో ఇఫ్ ఐ హ్యావ్ టు చూస్ 1 టాయ్ అంటే ఇది ఒక్కటే ఉంది తీసుకెళ్ళాలి, ఇంకేది తీసుకోవద్దు అంటే నేను ఇది తీసుకుంటా. టైల్స్ అన్ని నీకోసం టాయ్స్ కొంటా. టైల్స్ కశ్వికి ఇష్టం అని చెప్తున్నా కదా. యూ లైక్ టైల్స్ కదా, మ్యాగ్నెట్ టైల్స్. సో వాళ్ళ ఇమాజినేషన్ ఎంత కొత్తగా చేస్తుందో ఎవ్రీ టైం. కశ్వి ఇప్పుడు గిది ఏంటిదని చెప్పినావు తల్లి? గిది వాట్ ఈస్ దిస్? లెగ్స్, ఇది బెడ్ అన్నమాట. సో ఆమెకు ఇది పెట్టిన తర్వాత అమ్మా అని చెప్తుంది అనమాట. సో ఐఎమ్ నాట్ బ్రోకింగ్ ఇట్ నాన్న, ఐ నెవర్ బ్రేక్ ఇట్. వై వుడ్ ఐ బ్రేక్ ఇట్ బంగారు? అప్పుడప్పుడు కొన్ని కట్టేది అసలు అలా ఎలా ఆలోచించవరు అనిపిస్తుంది. కావాలి అంటే చెప్పండి, దీని లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్ లో, యూ కెన్ బై. బలదామా ఎవరు? అంజని. బజరంగి కుమతి నివార సుమతికే సంగి కంచన భరణ బిరాజ సుబేష తెలియదు. కానన కుండల కుంచిత కేశ. జార్జ్ ఈస్ లీవింగ్. దట్స్ ద గై, దట్స్ జార్జ్, అవర్ హ్యాండీ మ్యాన్. లైక్ చాలా 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 బాగా చేస్తాడు. ఆయన వర్క్ అనేది, ఫినిషింగ్ అనేది చాలా నీట్గా చేస్తాడు అన్నమాట. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు ఏంటి, పెయింట్ మనమే వేసుకోమన్నాడా? అది ఫినిషింగ్ పెయింట్ మనం వేసుకోవాలి. అయ్యో నేను అన్నాడు, ఆయనే వేస్తా అన్నాడు, కానీ వీడియో మనతో అనేటప్పుడు ఐ థింక్ ఇప్పుడు ఆపాల్సి వస్తుందని చేసినట్టున్నాడు. ఇన్ కేస్ కాంటెక్స్ట్ తెలియని వాళ్ళకి, మాకు వాటర్ లీక్ అయింది ఒక 3 months బ్యాక్. దానివల్ల ఇక్కడ ఓపెన్ చేయించి అది అట్లే వదిలేసినాం అన్నమాట. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. చాలా వీడియోలలో మీద ఆ బొక్కలు అట్లే కనిపించుండే. ఈ షీట్ అంతా వేసి అది చేశాడు అన్నమాట. మళ్ళీ అదే నిన్న తీసుకొని క్లీన్ చేసుకొని, మళ్ళీ నిన్న మొత్తం క్లీన్ చేసుకొని వంట వేసుకోవాలి, ఉండాలి కదా నైట్. మొత్తం క్లీన్ చేసుకొని పక్కన పెడితే మళ్ళీ వేసి ఇప్పుడు మళ్ళీ తెలియట్లేదు కానీ సన్న పొడలా వస్తున్నా సన్న పొడిలాగా ఇట్లా పడతాను. అట్లా దిస్ ఇలా మీకు ఇక్కడ కాబట్టి ఇట్లా తెలుస్తుంది, బట్ దట్ ఈస్ ఆల్ దేర్. ఇదంతా ఇప్పుడు వైప్స్తో క్లీన్ చేయాలి. మళ్ళీ ఎగ్స్ కూడా ఓకే. దట్ చికెన్ కనబడుతుందా అనుకుంటున్నా.
ఇదో లైట్ తీసేసిందా? ఓపెన్ చేద్దామా? ఏదో కొత్త కార్ ఓపెన్ చేసిన ఫీల్ అవుతాను. పడా డింగ్ డింగ్ ఇగ్గిగా ఇగో we did it, good job. నాన్న చెప్పులు వేసుకోవచ్చు కదా. రేపు ముసలు అయినాక నేను ఎక్కిరించరాను. ఏంటి ఏమైతుంది? గొంతులు కత్తాడు నువ్వు ఏడు విరిగినావు సారు ఎవరిలాగా కాదా? మీరు పైకి పోయింది చూసినాక ఫ్లోర్ క్లీన్ చేస్తాను. ఏమో నేను ఇప్పుడు గోల్డ్ చెప్పులు వేసినా I love you too, beta. Itra, I love you. అందుకనే వేస్తున్నాను. I love you too, beta. మన ఇద్దరు చెప్పులు చూపించుకుందాం. Do you want to see our చెప్పులు? Gold. నావి Gold. Yeah. No. నీకు కావాలా? నాకు కావాలి. Yeah. Bye. బాయ్. Come here. I'm not gonna catch you, okay? I'm not gonna catch you, okay? I'm not gonna catch you. అయ్యో మీ అయ్య సోకులోరే సోకులోడ ఓవరాక్షన్. సోకులు కాదు. సరే ఇగో నీకు చాయ్ కావాలంట. కావాలి. అందులో దుమ్ముతో ఛాయ్లో పడి ఆ ఛాయ్ అంతా ఇట్లా అయిపోయి మళ్ళీ నీకు దగ్గర పంపించి చెప్పరా నాన్న వద్దు నాన్న వద్దు నాన్న నీకు వద్దు నాన్న. కొత్త ఫ్లోరే అన్నట్టే కానీ అంత స్టిల్ కార్పెట్ తీసినాక ఇట్లా గీకి అంతా స్మూత్ చేస్తాడు. సో దుమ్ము అంతా లేచా ఉంటుంది. అలా కాళ్ళ నుండి దీని నుండి అంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో హియర్ వి ఆర్ మాపింగ్. ఇది ఓన్లీ ఈ పార్ట్కే ఎంత జిడ్డు ఉంది చూస్తే. బ్రాండ్ న్యూ ఫ్లోరింగ్. లెట్స్ ఫ్రెష్ అప్. హియర్ వి ఆర్. కింద కార్పెట్ ఉన్నప్పుడు ఏ ఒక్కదాన్ని కొద్దిగా జరపాలన్నా ఇట్స్ సో హార్డ్. ప్రతిదానికి కార్పెట్ మీద డిపెండ్ అవ్వాలి అవ్వాలి. ఆయన కూడా అది అదే కాబట్టి ఎప్పుడు ఇప్పుడు అది అవసరమా అదే అనమాట. ఇప్పుడు అసలు ఆయన అడగాల్సిన అవసరం లేదు. నాకు ఏదనిపిస్తే అటు ఫర్నిచర్ జరపగలుగుతుంది. ఈవెన్ బెడ్ కూడా జరపగలుగుతున్నా. కషి కూడా ఏమిచ్చే కదా ఎందుకు కానీ అప్పుడు పెట్టే 2 hours అయింది. ఇంకెక్కువ కొంచెం మళ్ళీ చదివి దాని వల్ల అయింది అనుకోవడం చేపించేసి. కశ్వి నువ్వు రెడీ అయితే నీకు ప్రిన్సెస్ డ్రెస్ వేస్తా. ఆమె ఇప్పుడే స్నానం చేసినాడు. కూడా స్నానం చేసినా. లెట్స్ గెట్ రెడీ టుగెదర్. ఓం నమః శివాయ. దెబ్బ తగలకుండా చేయాలి. దెబ్బ తగలేదా? ఇప్పుడు నేను దీంతో నీకు తగిలిచ్చాను అనుకో ఒకటి తగులుతుందా? సేమ్ శివయ్య కూడా తగులుతుంది కదా. ఓం నమః శివాయ. త్రయంబకం చదువు. త్రయంబకం మహేశ్వరం పుష్టివర్ధనం వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం సురార్చితలింగ నిర్మల భాషిత శోభితలింగం. ఇది రింగ్ ఫింగర్ సరే. పతాకం ఎస్ త్రిపటాకం ఇది. తర్వాత వస్త్రం ఏంటి? దేవుడి డ్రెస్ ని వస్త్రం అంటారు తెలుగులో. వస్త్రం అమ్మ చేసేలా కొద్దిగిగ్గి గిట్లనాలి. కొద్దిగిగ్గి గిట్లనాలి. వస్తుంది. ఇట్స్ ఓకే. బిగ్ అయ్యేసరికి నీకు అన్నీ వస్తాయి బేట. ఇప్పటి నుండి చూసుకో వస్తాయి నీకు. బిగ్ అయినాక నువ్వు నా అంత అవుతావు కదా. నేను నీ లెక్కున్నప్పుడు మా అమ్మ చేసినప్పుడు నాకు కూడా రాకపోయేది. రైట్ హ్యాండ్. డూ విత్ రైట్ హ్యాండ్.
ఓం నమ శివాయ జనక రాజజామలో అయమామకాభీష్టదాయ మహిత మంగళం సర్వమంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామికి, శ్రీ ఆంజనేయ స్వామికి. కార్ రెడీ అయిందట. అమ్మయ్య ఫైనల్లీ పోయి మీ కార్ తీసుకొని కార్ ఇక్కడ డ్రాప్ చేసి అటు నుంచి అటు ఓకే కాసుకుపడి ఓకే. యూజువల్గా మాది ఉప్మా ఉంటుంది, ఎవ్రీ ఫ్రైడే డిఫాల్ట్ ఉప్మా ఉంటుంది. బట్ టుడే ఇడ్లీ పిండి ఉంది అని చెప్పేసి అండ్ క్విక్గా అయిపోవాలని చెప్పేసి సో గ్రాసరీస్ తీసుకొని we came here for our 1 week. ఎక్కడైందబ్బా 4 days అయిందా? There we go. ఇక్కడికి వచ్చినాం మన తెలుగు వాళ్ళు. అయితే ఓనర్ తెలుగా మొత్తం తెలుగు మనకు పని చేసింది. మేమైతే వి యూస్ టు వాక్ హియర్. ఈ దాకా నడిచేవాళ్ళం మేము రెంటల్ కమ్యూనిటీలో ఉన్నప్పుడు. దిస్ గెటవే హ్యాస్ లాట్ ఆఫ్ మెమరీస్ ఫర్ అస్. సో ఇప్పుడు మా కార్ సిచ్యుయేషన్ ఏంటంటే కొన్ని 10 ఏళ్ళు అవుతుంది, 80K మైల్స్ నడిచింది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒక 3K స్పెండ్ చేసినాం. అగైన్ ఇప్పుడు ఈ ఇయర్ ఇప్పుడు ఐ డోంట్ నో ఎంత అయిందో, సో మొత్తం పోతే ఇంజనే పోతుంది అన్నట్టు మాట్లాడిరు అనమాట. బట్ థ్యాంక్ గాడ్ అది ఇష్యూస్ సాల్వ్ అయింది. థ్యాంక్ యూ. ఆఫ్టర్ 1 వీక్ ఏసీ కూడా ప్రాబ్లం ఉండే యాక్చువల్గా. ఓ మై గాడ్ మచ్ బెటర్. చల్ల గాలి అసలు మొన్న మామూలు రాలి. కారు చేతిలో లేకపోతే మంచి కారు అలవాటు అయ్యి ఉన్నాక కాళ్ళు రెక్కలు ఇరిగిపోయి ఇంచున్నట్టు ఉంటుంది అన్నమాట. అంటే కాకపోతే మీ డిపెండెన్సీ లేకుండా నా షూట్స్కి నేను వెళ్తుంటాను, నా ప్లాన్స్ నావి ఉంటాయి. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ప్లాన్ చేసుకున్నాను, ఓ మై గాడ్ నా కార్ లేదు, సారీ ఓ మై గాడ్ నా కార్ లేదు, అయిపోయింది అనమాట. భరతనాట్యం క్లాస్కి వెళ్ళింది డైరెక్ట్గా అక్కడ నుండి 5 o'clock అయితే హడావిడిగా వెళ్ళింది అనమాట. హాయ్ చెప్పు కశ్వి. ఏంటి ఇప్పుడు ఏం జరిగింది? యూ వాంట్ టు గో టు అనిపిస్తుందా? ఒక బాక్స్ తీసుకో. అన్నవా? చెంపలు చూపి చెప్పలు చెప్పి. నా వాంట్ సీ యువర్ చెంపలు. ఎందుకు ఏంటో తెలీదు. బా మార్నింగ్ అంతా ఇదంతా ర్యాషెస్ అయినాయి, నాకు మస్తు భయమైంది. ఎటు ఉరుకుతున్నావు? ఎన్నో సౌండ్ వస్తుందా? అక్కడ వస్తుంది సౌండ్. ఐమ్ లిటరలీ ఎడిటింగ్ నిన్నటి బ్లాగ్. నువ్వు అక్కడ ఏం రాసినావు? యూ రోట్ వాట్? ఐ నో యూ లైక్ ఫోనిక్స్ క్లాస్ కదా. భరతనాట్యం క్లాస్ ఏం నేర్చుకున్నారు? సో డాన్స్ ఇవాళ ఎన్నో స్టెప్ చేసినావు? 5 వచ్చా? చైను 2 3 4 5 1 2 3 4 5. గుడ్ జాబ్. సో ఇవాళ మా ఫ్రెండ్ వైష్ణవి వాళ్ళ ఇంట్లో ఆ క్లాస్ అన్నమాట. అక్కడ డ్రాప్ చేసి నేను ఇక్కడికి వచ్చి ఎడిటింగ్ చేసుకుంటున్నా. తను స్విమ్మింగ్ నేర్చుకుంటుంది, పిల్లలకి కూడా నేర్పిస్తున్నారు. కానీ కష్కి నేను ఈ ఇయర్ స్టార్ట్ చేయాలనుకోవట్లేదు బికాస్ ఆఫ్ హర్ కోల్డ్, కంటిన్యూస్ కోల్డ్ అండ్ ఎగ్జిమా ఫ్లేర్ అప్స్. నాకు అస్సలు రిస్క్ తీసుకోవాలని లేదు. ఇట్స్ ఓకే, ఇట్ కెన్ వెయిట్ 1 more year ఆర్ ఈవెన్ ఆ లేట్ ఇయర్ తనకి ఇమ్యూనిటీ కొద్దిగా పెరిగినాక స్టార్ట్ చేద్దామన్నది ప్లాన్ అన్నమాట. గుడ్ జాబ్ చేస్తే నీకో ప్రెజెంట్ ఉంది. నువ్వు మాకు మూవీ నైట్ ఇచ్చుడేంద్రా, నాకు అర్థమైతే రివర్స్ స్ట్రాటజీ తీసుకుంటున్నాను అనమాట. టుడే ఇస్ ద ఫస్ట్ డే అండ్ కష్టి జుట్టు అలా ఉంది, అట్లా పీచులు లాగా జిడ్డు ఆయిల్ లాగా ఉంది అంటే ఆ జిడ్డు స్వామి తలస్నానం చేయించినట్టు అనమాట. అస్సలు ఆయిల్ పోసి చేయించింది అంటే. మొన్న మా ఆయన మ్యాంగో అని చెప్పేసి ఇండియన్ మ్యాంగోస్ అవి కొనుక్కొని మరి తిన్నా కూడా అప్పుడు నాకు తినాలనిపించేది, నాకు అంత ఎక్కలేదు. బట్ దిస్ టైం ఇది లిటరల్గా మన ఇండియన్ గ్రాసరీస్ దాంట్లో ఇది మన ఇండియన్ స్టైల్ కూడా కాదు, మెక్సికన్. ఏంటి ఇది? అల్ఫాన్సోనా? అల్ఫాన్సో ఇండియా కాదు. మా ప్యాక్ ఇలా ప్రీమిక్స్ ఎవ్రీథింగ్, ఓన్లీ వాటర్. ఏంటి 2:1 ఎట్లా పెడుతున్నావు? 2:2.5 పెట్టినా తెలీదు, పిచ్చగా అవుతుంది అంతా. ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఉండాలి.
మెత్తగా కావాలంటే ఇక 2కి 2.5 పోసుకోగానే ఇట్లా ఉంటుంది చూడండి. నాన్న నీకు అట్లా తెలియదు. నువ్వు బిస్కెట్ ఏమంటున్నావు? చేసుకోవాలి, ఇంకొన్ని నీళ్ళు కావాలా? నీళ్ళు మెజర్ చేసుకోవాలి బిఫోర్ డూయింగ్ ఇట్. నీళ్ళు మెజర్ చేసుకోకపోయినా ఏం కాదు. వాటర్ ఉన్న మెత్తగా ఉన్న నాకు నీకు ఏమనిపిస్తుంది అంటే వేసేటప్పుడు లూజ్ గానే ఉందనిపిస్తుంది, బట్ తర్వాత తెలీదు. అరే, నోరా నేను చెప్పేది రా. సరే ఏదో చేస్తున్నాడు వితౌట్ మెజర్మెంట్, చెక్. బెస్ట్ ఆఫ్ లక్. క్రేజీ విండి, హెవీ రెయిన్ పడబోతుంది నెక్స్ట్ 1 hour లో. తుఫాన్. అమ్మో, వీక్ ఉన్న చెట్లు డేంజర్ ఈ టైంకి. కసిద్దా. ఓ ఓ ఓ చెప్పిందా విచిత్రం ఉంటుంది కానీ ఇట్స్ నాట్ ఎట్లా వస్తుంది? రెగ్యులర్ టైప్ లాగా లేదు వర్షం. అది అట్లా లైట్ కళ్ళలో పడుతుంది ఈమెకి, కొద్దిగా వెనక్కి కళ్ళలో డస్ట్ పడుతుంది. జస్ట్ అమ్మ దగ్గర ఉంది. అది నెదర్లాండ్స్ లో నెదర్లాండ్స్ 24 hours లో 3 లక్షల పిడుగులు పడ్డాయంట. హౌ ఐ డోంట్ నో హౌ ట్రూ ఇట్ ఇస్. ఐ జస్ట్ సా 2 ఉంది రీల్స్. అక్కడ. 3 లక్షల పిడుగులు ఎట్లా పడుతుంది తెలుసా? వర్షం పడితే వాడినట్టు కనుక ఇట్లా పిడుగులు గిట్లా ఇట్లా వర్షంలా పడుతున్నాయి పక్కన నీళ్ళనైతే. వాడు ఉన్న ఆపర్చునిటీ ఎట్లా వాడుకుంటుంది. వాడికి బానే ఉంటది, వాళ్ళ అమ్మ నాన్నకి వీడు ఏడున్నాడు ఇంత వర్షం పడుతుంది దడుగుంటది. అయ్యో బాల్ పోతుంది ఎవరితో. ఏం జరుగుతుంది? బాగుంది అని అమ్మ ఆయన పట్టుకొని వచ్చిండు. ఇంకొకటి ఇది ఒకటి ఇన్నే ఉందా? మీద కవర్ లేదు కదా మంది. కషిని టాయ్ ఎగిరిపోతుందేమోరా. కొంచెం దాకా ఫుల్ సక్సెస్ అయిన మా ఆయన నెయ్యి ఇప్పుడు ఫ్లాప్ అయింది ఈసారి మాత్రం. లిటరల్లీ గోయింగ్ ఇన్ టు ట్రాక్. కొద్దిగా మరగాల్సింది, ముందే బాయిల్ అవ్వకముందే ఆపేసి. కొద్దిగా అటు అయితే ఖరాబ్ అయిపోతుంది, లేదా అట్లా అని చేయకపోతే వెల్ కుక్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మా ఆయన ఏదో ఫుట్బాల్ చూస్తుండు, వరల్డ్ కప్ నడుస్తుందని కొద్దిగా చూసినట్టు. ఉప్మా మా ఆయన క్వాంటిటీ లేకుండా వేసింది కాబట్టి చాలా ఎక్కువ వేసేసిండు. ఈ ఫ్రెండ్ వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నా. అండ్ Ashvi is also done dinner. Karthi is also done dinner. And I will see you all in my next video, which is day 4. Bye-bye. చెప్పరా బాబాయ్. నేను పోతారా బాబు అంటే నాతో పాటు వస్తుంది చిట్టి చిలక. అదే చిట్టి చిలక ఇట్టా. చిట్టి చిలక చిట్టి చిలక ఇచ్చాడు. చిట్టి చిలక నీదే, అది నీదే. ఇంకా మళ్ళీ కొనిచ్చాడు ఎందుకు? నాకు ఇంకొకటి ఉంది. ఐ హ్యావ్ 1 more. పద లెట్స్ గో. ఓకే.